శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో జూలై నెలలో మనకి జ్యేష్ఠ మాసము అలాగే ఆషాఢ మాసము రెండు కలిసి వస్తాయండి. అయితే నూతన గృహప్రవేశాలకు, అద్దెలు మారటానికి, శంకుస్థాపనలకు మంచి రోజు అలాగే మంచి సమయాలు చూద్దామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మీరు ఏ ఒక్క డేట్ కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీ సబ్స్క్రైబర్ కదండి, డబ్బులు కాదు కదా. మీరు చేసే ఈ ఫ్రీ సబ్స్క్రైబర్ వల్ల మన ఛానల్కి అలాగే నాకు కూడా ఒక వీడియోస్ చేయాలి, మంచి మంచి సమాచారాన్ని మీకు అందించాలి అని ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అనేది నాకు కూడా ఉంటుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అలాగే రిలేటివ్స్ అందరికీ కూడా కావాల్సిన అందరికీ కూడా ఈ సమాచారాన్ని వాళ్ళకి అందించడం వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్లు ఉంటుంది, నా ఛానల్కి కూడా హెల్ప్ అయినట్లు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. జూలై 2024 సంవత్సరంలో మనకి జూలై 5 వరకు జ్యేష్ఠ మాసం అనేది ఉంటుందండి. ఆ తర్వాత జూలై 6 నుంచి ఆషాఢ మాసము. ఆషాఢ మాసంలో మనము ఎటువంటి శుభకార్యాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు అస్సలు చేయకూడదండి. అంతేకాకుండా మనము తలనీలాలు అలాంటివి చేసుకోవచ్చు, అన్నప్రాసన, శ్రీమంతం అలాంటివి చేసుకోవచ్చు. దాంతోపాటుగా అద్దె ఇల్లు, వ్యాపారాలు ప్రారంభించడం అలాంటివి చేసుకోవచ్చు. అయితే ఇవాళ వీడియోలో ముఖ్యంగా అద్దె ఇల్లు మారటానికి, వ్యాపారాలు ఏమైనా ప్రారంభించడానికి, ఆపరేషన్స్కి అలాంటి వాటికి ముఖ్యమైన రోజులు చూద్దాం. దాంతోపాటుగా మనం నక్షత్రము అలాగే తిథి కూడా తెలుసుకుందాం. జూలై 1 దశమి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున అద్దెలు మారటానికి మనకు బాగుంది. జూలై 7 విధియ తిథి అండి. శుక్లపక్షం అనేది మనకు వస్తుంది. పుష్యమి నక్షత్రం అనేది ఏర్పడుతుంది. ఈ రోజున కూడా మనకు చాలా బాగుంది. జూలై 10 చవితి తిథి మగా నక్షత్రము. ఈరోజు కూడా బాగుంది. జూలై 12 షష్ఠి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు కూడా బాగుంది. జూలై 13 ఉత్తరాభాద్ర కాదండి, ఉత్తరా నక్షత్రము. జూలై 13 సప్తమి హస్త నక్షత్రము. ఈరోజు కూడా బాగుంది. జూలై 14 అష్టమి తిథి చిత్రా నక్షత్రము. ఈ అష్టమి తిథి మీకు ఒకవేళ మీకు పాటింపు ఉంది, చేయకూడదు అంటే దీన్ని మీరు వదిలేయచ్చు. జూలై 15 నవమి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా బాగుంది. జూలై 21 పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా బాగుంది. జూలై 12 పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా బాగుంది. జూలై 24 తదియ తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా బాగుంది. జూలై 25 చవితి తిథి గురువారము. ఈరోజు కూడా బాగుంది. జూలై 26 పంచమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము. జూలై 27 సప్తమి రేవతి నక్షత్రము. చాలా బాగుందండి. ఈరోజు కూడా మీరు శుభకార్యాలకి అటువంటి మంచి వాటికి చేసుకోవచ్చు. ఆ తర్వాత జూలై 28 అష్టమి తిథి అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా బాగుంది. జూలై 31 ఏకాదశి తిథి అండి, రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా బాగుంది. ఈ తిథులలో కేవలం మీరు అద్దెలు మారచ్చండి. ఆల్రెడీ మీరు గృహప్రవేశాలు చేసి ఉంటే ఆ ఇంట్లోకి మీరు మారుకోవచ్చు, పెళ్లి చూపులు చూసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ఆపరేషన్స్, ఏవైనా డెలివరీస్ అలాంటివి ఉంటే చేసుకోవచ్చు. దాంతోపాటు వ్యాపారస్తులు వ్యాపారాలు ప్రారంభించడం అలాంటివి కూడా చేసుకోవచ్చు. నూతన ఏవైనా కొనాలి, మీరు కొత్తగా ఏమైనా బైక్స్ లేకుంటే వెహికల్స్ కొనాలి అంటే కూడా ఈ డేట్స్లలో మీరు చక్కగా కొనుక్కోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.